నమస్కారం. ఈరోజు రైల్వే కోడూరులో దేశటిప్పుల్లో 4వ రోజు ప్రచారం సాగుతుంది. కావున ప్రతి ఒక్కరూ నన్ను ఒక తమ్ముళ్ళ, వాళ్ళ బిడ్డల, వాళ్ళ మనవళ్ళ అందరూ ఆదరించి ఘన స్వాగతం పలుకుతున్నారు. దీనికే అర్థమైపోతుంది జనసేన పార్టీ రైల్వే కోడూరులో జెండా నాటబోతుందని. ప్రతి ఒక్కరికి అందరికీ ఇంత వెల్కమ్ పలికినందుకు ప్రతి ఒక్కరికి వాళ్ళకి నేను రుణపడి ఉంటానని తెలియజేస్తాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. భార్య ముందు మీ ఇంటికి వస్తుంది కాబట్టి అందరి ఇళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉండదు. మా పేరు గ్లాస్ గుర్తు, ఎంపీ సార్ గుర్తు, కమలం గుర్తు. ఈ రెండింటికి ఓటేస్తే మన బాబు సార్ సీఎం అవుతారు. ఒకటి గ్లాస్ ఒకటి పువ్వు. మీకు పెన్షన్ 3,000 వస్తుంది. ఇప్పుడు 4,000 పెన్షన్ వస్తుంది. మనం వచ్చిన మన పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పెన్షన్ వస్తుంది. మీ ఇంట్లో తెలుసులే కానీ చూద్దాం, అది కూడా న్యాయం జరుగుతుంది. మీకు 3,000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు సార్ వస్తానే 4,000 పెన్షన్. రూపానంద రెడ్డి భార్యమ్మ ఇన్ఛార్జ్. మన చంద్రబాబు గారిని సీఎం చేయండి. మీకు ఎంత అందరు భోజనాలు పెడతారు. చెప్పాలా, ఫోన్లలో చెప్పాలి. మన బాబు గారు సీఎం అయితే మీరు టీవీ చూసేదానికి టైం వేస్ట్ చేయకుండా ఫోన్లు మాట్లాడుకోండి. అందరికీ, మీ బంధువులకి, ఫ్రెండ్స్కి అందరికి ఫోన్లు మాట్లాడుకొని మనం ఈసారి క్లాస్ గుర్తు కోటేయాలి. హలో 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 నమస్తే అమ్మా. ఎంపీని గెలిపించండమ్మా. టోటల్గా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలి మనము. ఈయన అంటే వరుసగా ఓట్లు ఇస్తారు మా అక్కడ. మీకు ప్రతి నెల 1,500 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి. మహిళలకి 1,500. మళ్ళీ వస్తారు పిల్లలందరూ. ఓకే.
అందరికీ నమస్కారం. ఏదైతే ఎన్డీఏ అలయన్స్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడిగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తుందో ఆ దరిమిలా ఈరోజు రైల్వే కోడ్లో జనసేన పార్టీ అభ్యర్థిగా సోదరుడు అరవ శ్రీధర్ ఈరోజు 4వ రోజు ప్రచారం. ఏ పల్లెకి వెళ్ళినా, అలాగే మా గౌరవ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముఖా రూపానందరెడ్డి గారు, వాళ్ళ మిసెస్ వరలక్ష్మి గారు, అంటే లేడీస్ ప్రచారం, అలాగే యూత్, ఇలా ప్రతి పల్లెలో ఎక్కడికి వెళ్ళినా ఘన స్వాగతం పలుకుతున్నారు. మేము అడక్కతలకనే ఈసారి వేసేది మేము గ్లాసుకే, ఈసారి వేసేది కమలానికే ఎంపీ అభ్యర్థికి అని చెప్పి, అంటే ఒక్కసారి ఒక నమ్మకమైన కన్స్ట్రక్టివ్గా నిబద్ధత కలిగిన నాయకులు అండగా నిలబడితే తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ప్రజల్లో ఎటువంటి చైతన్యం వస్తుందో మేము కళ్ళారా చూస్తున్నాం. మాకు అనిపిస్తూ ఉంది, రేపు రైల్వే కోడూరు అభివృద్ధి మీదే దృష్టి పెట్టి వచ్చినటువంటి ముఖా రూపానందరెడ్డి గారు, అలాగే జనసేన పార్టీ నాయకులైనటువంటి మేము, మరియు మా ప్రియతమ అభ్యర్థి యువ నాయకుడైనటువంటి అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో అత్యధికంగా అభివృద్ధి చేస్తారని ప్రతి ఒక్క రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు నమ్మి మమ్మల్ని ఇష్టపడే ఇంత స్వాగతం పలుకుతున్నారు అంటున్నాం. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి సమస్యకు శ్రీధర్ తోడుండి అభివృద్ధి బాటలో రైల్వే కోడూరును నడిపిస్తారని తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.